హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేశాను బాడీ మెజర్మెంట్స్తో. నేను నైట్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది. ఎడికాను, నాకు ఇది అర్జెంట్ బ్లౌజ్, అందుకే నేను వీడియో తీయను. బట్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తాను. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కొంచెం జారిపోయే క్లాస్ ఉంటాయి కదా, జార్జెట్ టైప్. సో అలాంటివి కానీ కొంచెం తొందర అయిపోవాలి, ఏ రిస్క్ లేకుండా, ఎక్కడ ముడతలు రాకుండా, ఇట్లా ముందుగానే గుల్లలు వెనక సైడ్ గుల్లలు రాకుండా ఉండాలి అంటే మనం మిషన్ కుట్టు మళ్ళీ ఒకటి వేస్తాం కదా రౌండ్, అంటే బ్లౌజ్ మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ అతికేటప్పుడు రౌండ్ కుట్టేటప్పుడు కూడా కొంతమందికి ముడతలు వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే పాటించండి. నేనైతే తొందర ఇవి నేను ఇలా చేసుకొని కొంచెం పని చేసి వచ్చే వరకు ఇవి సెట్ అయిపోయి తర్వాత తొందర మిషన్ ఎక్కి కుట్టేసుకుంటాను అనమాట. 1 అవర్లో మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. రిస్క్ అనేది ఉండదు, ఫస్ట్ రిస్క్ అయితే అస్సలు ఉండదు, ఎక్కడ ముడతలు వస్తుంది అనేది ఉండదు. ఇలా చేసుకుని మ్యాక్సిమం ఈ మెథడ్ అందరికీ తెలుసుకోవచ్చు, తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని. నాకు 2 బ్లౌజులు అర్జెంటుగా ఉన్నాయి, బట్ ఒక బ్లౌజు నేను పెట్టేశాను ఆల్రెడీ. పెట్టేటప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. సో ఇలా చెప్తే వేరే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది కావచ్చు అని నేను సరే అని ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ పెడతాను, ఒకసారి మీరు చూడండి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం సేవింగ్ అవుతుంది అండ్ మంచి బ్లౌజ్ కూడా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఒకసారి చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి, మీ అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. సో నేను ముందే ఇది లైనింగ్, ఇది మెయిన్ క్లాత్ ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. అంటే స్టిచ్ అంటే మిషన్ మీద టైం కాదండి, మనకి ఇది ఉంటుంది కదా బ్లూ. సో దీంతో అయితే నేను అతికించేసుకున్నాను, చుట్టూరా పెట్టేసి ఇదైతే అతికించేసుకున్నాను. దీనికి మొత్తం ఇప్పుడు స్టిక్కర్ అయిపోయింది అనమాట. సో ఇది ఏంటంటే మనం కుడితే కుట్టొచ్చు సైడ్లో, లేదంటే కట్ చేసేసి డైరెక్ట్ ప్లేట్స్ ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇది ఈజీగా తొందరగా అయిపోతుంది. కుట్టేటప్పుడు ఇలా జరుపుకుంటే అసలు పనే లేదు. మనం అతికించేటప్పుడు కరెక్ట్ అతికించాం అనుకోండి, సో ఎక్కడ ముడత రాకుండా చాలా బాగుంటుంది అనమాట ఇలా. సో ఇప్పుడు నేనైతే ఒక బ్లౌజ్ అయితే అతికించేసాను. ఇది అతికించినప్పుడే నాకు గుర్తొచ్చింది, చెప్పుదాం యూజ్ అవుతుంది కదా అని. సో ఇలాంటిదే ఇంకో బ్లౌజ్ ఉందనమాట, అది కూడా గోల్డ్ కలరే. ఇక్కడ వీళ్ళకు ఓనం సెలబ్రేషన్స్ ఉన్నాయంట, 26 రోజు నాకు బ్లౌజెస్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఫస్ట్ అర్జెంటుగా ఉంది, అందుకే నేను అర్జెంట్ ఉన్నాయి ఇలా చేసేస్తా. సాఫ్ట్ జార్జెట్లు ఉన్నాయి కూడా నేను ఇలానే చేసేస్తా. ఇక లైనింగ్స్ అస్సలు బాగా, అసలు ఇలా ఇంత మంచి సారీకి లైనింగ్స్ అయితే ఎలా ఉంటాయంటే ఇంత పతలా ఉంటాయి, ఇంత పతలా ఉంటాయి ఇట్లా. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కంచె అసలు నేను నిన్న కూడా ఒక డ్రెస్సెస్ కట్ చేశాను కానీ అసలు టైం లేకుండా అర్జెంట్ అంటుంది. ఇక నాకు వీడియో తీస్తామంటే ఏడ తీస్తలేను అనమాట, అందుకే తొందరగా కుట్టేస్తున్నా. ఇలా మన లైనింగ్ ఇలా నీట్గా పరుచుకొని మంచిగా అనుకొని నేను తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేసేస్తా అంటే ఐరన్ కూడా చేసేస్తా. ఇది ఆరిపోయిన తర్వాత మనకి రౌండ్ షేప్ ఉంది కదా, ఇట్లా చిన్నగా ఎక్కువ పెట్టద్దు, మళ్ళీ అంత కొంచెం మరకలిక్క కొన్నిటికి కనబడదు, కొన్నిటికి కనిపించదు. మనం మళ్ళీ దీనికి విత్ పైపింగ్ కావాలి అన్నారు, అందుకనే వర్క్ మనకి ఇలా తొందర అయిపోతుంది. మనం ఇంట్లో ఏదైనా పని చేసుకున్న వరకు అసలు 10 నిమిషాల్లో ఆరిపోతుంది అనమాట. సో మనం మిషన్ ఎక్కేసి తొందరగా కుట్టేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ అయితే ఉండదు, జరగకుండా ఇబ్బంది పడడు, అదే ఎక్కువ తొక్కైనా ఏది ఉండదు అనమాట. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే. ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఏదో అది చూసుకోవాలి. ఇలా అతికించేసుకోవాలి, ఇలా కొంచెం ఫింగర్స్ తోటి ఇలా అనేసుకున్నామంటే ఎక్కడ ముడతలు రాకుండా చాలా బాగా వస్తుంది అనమాట. మనం కుట్టేటప్పుడు అసలు పని తొందర అయిపోద్ది. మెయిన్ ఇలాంటి చిన్నవి వాడాలి మనం టైలర్స్ని, అప్పుడే మన పని అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇలా వేసుకొని ఇలా అంటున్నాను. దీన్ని కాస్త ఐరన్ చేస్తాను, తర్వాత ఆరిన తర్వాత చేస్తాను. చేస్తే వేయచ్చు, లేదంటే కానీ కొంచెం మంచి ఫినిషింగ్ నీట్గా బోటిక్ లెవెల్లో కుట్టినట్టు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. బోటిక్లో ఐరన్ చేస్తే కుడతారు కదా,
ఇక్కడ డీప్ ఎక్కువ తొడుక్కోరంట, ఫ్రంట్ డీప్ వేస్తారు వీళ్ళు. ఇది మేడం అనమాట. నాకు చాలా గ్రేట్ అనిపించింది. అసలు మేడం వాళ్ళు వచ్చి నాకు బ్లౌజ్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. మా సీబో మేడం వాళ్ళు. ఓనం ఉందంట, దానికోసం ఇప్పుడు నేను బ్యాక్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇది కొంచెం ఆరిన తర్వాత మనం ఈజీగా సైడ్లే అన్నీ కట్ చేసేసి, ఈ సైడ్స్ అంతా కట్ చేసేసి కుట్టేసుకోవచ్చు అనమాట. సైడ్కి పెడుతున్నాను, అది కోసేపు ఆరుతుంది. ఆరిన తర్వాత హ్యాండ్స్ కూడా అలానే అతికించేస్తాను. మేడం వాళ్ళు పైపింగ్ వేయమంటున్నారు, సో దానికి నేనైతే హ్యాండ్స్ కూడా నేను అతికించేస్తాను. పని అయితే తొందరగా అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ వాడడం వల్ల టైలర్లకి చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా మనం ట్రై చేయాలి. అర్జెంట్ ఉన్నాయి కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అర్థమైందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇది కూడా నేను సేమ్ అదే విధంగా చేసిన తర్వాత ఐరన్ చేసేస్తే అయిపోద్ది. ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.